హాయ్ గాయ్స్, ఇవాళ మనం న్యూరల్ నెట్వర్క్స్ని ఎలా ట్రైన్ చేస్తాం మ్యాట్లాబ్లో అనేది చూద్దాం. ఓకేనా. బేసిక్గా పైథాన్కి మ్యాట్లాబ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం మ్యాట్లాబ్లో మనకి ఆల్గరిథమ్స్ డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేస్తాం. జస్ట్ విల్ టైప్ సమ్ ఆఫ్ ఇట్స్ కీ వాల్యూస్ అనమాట. కొంచెం ఈజీగా ఉంటుంది పైథాన్తో కంపేర్ చేసుకుంటే. బేసికల్ ఇప్పుడు నేను మన ముందున్న కోడ్ ఏంటంటే, నా దగ్గర ఒక ఎక్సెల్ షీట్లో ఇప్పుడు ఇక్కడ ఫైల్ నేమ్ అన్నది చూడండి, లోడ్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ అని. ఫైల్ నేమ్లో ఇప్పుడు ఈ డేటా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో నా దగ్గర ఎక్స్ అనేది ఒక ఇన్పుట్ ఉంది, ఒక అవుట్పుట్ ఉంది. ఆల్రెడీ నేను ఒక 100 ఇన్పుట్స్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం మనకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఒక న్యూరల్ నెట్వర్క్ ట్రైన్ అయింది అని మనం ఎప్పుడో చెప్తామంటే, మనం వచ్చిన ఇన్పుట్స్కి మనం ఒక ఇన్పుట్స్ ఇచ్చాం 1 నుంచి 100 వరకు, -20 అన్న +120 అన్న ఇచ్చినప్పుడు అది ఇచ్చే వాల్యూ బట్టి చెప్పగలుగుతాం ఇది ఎలా ట్రైన్ అయింది అనేది. ఓకేనా. ఫస్ట్ మ్యాట్లాబ్లో సింపుల్గా సిఎల్సి క్లియర్ క్లోజ్ ఆల్ కొడితే ఆల్రెడీ రన్ అవుతున్న కోడ్, ఆల్రెడీ అక్కడున్న మ్యాటర్ అంతా ఎరేజ్ అయిపోయి ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఫైల్ నేమ్ ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి. కొన్నిసార్లు ఇలా హెవీ డేటా ఉన్నప్పుడు ఇలా కూడా ఇవ్వాల్సి వస్తుంది. హెవీ డేటా ఉన్నప్పుడు ఆర్ అని కూడా పెట్టాల్సి వస్తుంది ముందు. షీట్ EF52 అంటే నా దగ్గర ఒకటే ఎక్సెల్ షీట్లో 4 డిఫరెంట్ షీట్స్ ఉన్నాయి ఒక ఫైల్లో. నాకు కావాల్సింది ఈ ఫైల్ EFY=2. దాంట్లో రీడ్ మ్యాట్రిక్స్ ఫైల్ నేమ్ షీట్ అంటే మ్యాట్రిక్స్లా రీడ్ అవుతుంది, కాలమ్ వైజ్ తీసుకుంటుంది ప్రతి డేటా. ఇప్పుడు ఇక్కడ x డేటా (1) అని ఉన్నప్పుడు ఎలా ఉన్న వాల్యూ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. పెయింట్ ఏదిరా బాబు, పెయింట్ సి. ఇప్పుడు వాల్యూస్ అన్నీ ఇప్పుడు ఇలా ఉంటుంది ఎక్సెల్ షీట్లో 1 2 3, బట్ అది ఇలా పెట్టి ఇలా అన్నప్పుడు ఎలా తీసుకుంటుంది అంటే, కాలమ్ పెట్టి 1 2 3 ఇలా తీసేసుకుంటుంది మ్యాట్రిక్స్ ఫామ్లో. గాట్ ఇట్. అది అలా తీసుకుంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం నౌ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం డేటాని. ERMS ఆ డేటాలో నాకున్న పాయింట్ ఈఆర్ఎంఎస్ని ఎండ్ దాకా తీసుకుంటాం. ఓకేనా. అప్పుడు అది వాల్యూ చేసుకుంటాం, వ్యాలిడా కాదా, ఈజ్ ఎన్ అంటే నాట్ ఏ న్యూమరికలా కాదా, అండ్ ఈజ్ నాన్ ERMS అంటే ERMS అనేదేమో నా అవుట్పుట్ వాల్యూస్ న్యూమరికల్ అయి ఉండాలి. ఎక్స్ అనేది ఇన్పుట్, అది న్యూమరికల్ అయి ఉంటుంది. ఈజ్ నాట్. ఇప్పుడు నాట్ అన్నప్పుడు ఈ సింబల్ ఉంది చూడండి, ఎస్ని పండబెట్టినట్టు, ఇట్స్ నాట్ అనమాట. నాట్ సింబల్ అది. ఓకేనా. మనకి AND గేట్ NOR గేట్లో నాట్ ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అంతే. అప్పుడు x వ్యాలిడ్ IDX అన్నప్పుడు ఎక్స్ వ్యాలిడ్, ERMS వ్యాలిడ్ అవుతేనే ఈ ఎక్స్ వాల్యూలోకి వస్తుంది. ఇప్పుడు ERMS వ్యాలిడ్ IDX వ్యాలిడ్ అయితేనే ERMS వాల్యూ పర్ఫెక్ట్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ నీకు ఎర్రర్ చూపించేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ ఇన్పుట్ అన్నప్పుడు ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ IDX అని ఒక వాల్యూకి ఫైండ్ x ఇన్పుట్ x1 అంటే ఆల్రెడీ నా ఇన్పుట్ అవుట్పుట్ ఉంది. ఇప్పుడు నేను ఇచ్చిన వాల్యూ అవుట్పుట్ దగ్గరలో ఉందా, దూరంలో ఉందా. ఇప్పుడు నేను నా ఇన్పుట్ 1, అవుట్పుట్లో ఆల్రెడీ అక్కడ 2 ఉంది. నేను ఇక్కడ ఇన్పుట్ 1 ఇచ్చా, మళ్ళీ అవుట్పుట్లో నాకు 2 ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉన్నప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్ వచ్చేస్తుంది. ఓకేనా. నేను ఇప్పుడు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ మీకు ఎక్సెల్ షీట్ చూపించాను అనుకోండి, మీకు ఎక్సెల్ షీట్ పరంగా ఆలోచిస్తారు కాబట్టి మీకు కోడ్ అంత ఈజీగా అర్థమవుతుంది. అలా అర్థం చేసుకోవడం వల్ల మీకు నాలెడ్జ్ రాదు. సో నేను ఫస్ట్ ఈ వీడియోలో మాత్రం కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఒక షార్ట్ టర్మ్లో చెప్పేస్తాను. ఎక్సెల్ షీట్ పెట్టి ఇలా అయినప్పుడు కళ్ళు మూసుకొని అర్థమైపోతుంది. దట్ ఈస్ అ సింపుల్ థింగ్ అనమాట. ఇప్పుడు ఇచ్చిన మనం అక్కడైతే ఏ డేటాలో ఏముందో ఈ ఇన్పుట్ అవుట్పుట్, ఇప్పుడు నేను కూడా అదే ఇన్పుట్ ఇచ్చి అదే ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, సేమ్ అవుట్పుట్ ఇస్తుంది. అప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ ట్రూ వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ కానీ అది రాలేదు అనుకోండి, ఫాల్స్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ ఈజ్ ఎంప్టీ EDX అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ కాదు అంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ ఓన్లీ ఎగ్జాక్ట్ మ్యాచ్ దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ డిఫైనింగ్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్. ఈ న్యూరల్ నెట్వర్క్స్ నాకు ఎలా కావాలి, నా దగ్గర 3 హిడెన్ లేయర్స్ ఉన్నాయి. ఒకటేమో 30 న్యూరాన్స్తో ఉంది, ఒకటేమో 20, ఒకటి 10తో ఉంది. సో ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనం యూజ్ చేసే ఆల్గరిథం మాక్వార్డ్-లెవెన్బర్గ్ ఆల్గరిథం. ఇట్స్ గుడెస్ట్ అండ్ మినిమైజేషన్ ఆల్గరిథం. ఓకేనా. థ్యాంక్ యూ.